పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు, చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో మొదలైన పేర్లు గలవారు మేషరాశిలోకి వస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 3, 4 స్థానములందు సంచరించడం వలన, శని ద్వాదశ స్థానంలో ఉండటం వలన ఏ వృత్తి వ్యాపారాదులైనను ఉద్యోగులైనను ధనము చేతికి అందుతుంటుంది. దానికి తగినట్లుగా ఖర్చులు కూడా వెనువెంటనే వస్తూ ఉంటాయి. ఊహించిన మరుపులు, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. ప్రాణాపాయం, గృహంలో లేదా మార్గమధ్యంలో చోరభయం లేక వస్తుద్రవ్య నష్టములు సంభవించవచ్చును. సెప్టెంబర్ నెల వరకు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. భార్య లేదా స్త్రీలతోనూ సంతానంతోనూ అభిప్రాయ భేదాలు, ఆరోగ్యం పాడగుట, తల, ఊపిరి లేదా నరమల బాధలు కలుగుచుండును. ఉద్యోగస్తులకు పై అధికారులతో చికాకులు, రావలసిన ధనము చేతికి అందకపోవుట, నిందల పుడుట, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవుట బదిలీలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకు జూన్ తర్వాత ఇబ్బందులు, విరోధములు గోచరిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు, కౌలుదారులకు, క్రీడాకారులకు కష్టములు కలుగును. ఏప్రిల్, మే, జూలై, అక్టోబర్ నెలలలో ధనలాభము, కార్యస్థితి, వ్యవహార జయం, శత్రువులు మిత్రులవుట, అధికారుల మన్ననలు, ఆకస్మిక ధనలాభం వంటివి సూచిస్తున్నాయి. అవివాహితులకు వివాహములు కుదురుతాయి. విద్యార్థులు బావుగా కష్టపడి చదివితే ఫలితములు సాధించవచ్చును. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, శనికి తైలాభిషేకములు చేయించుకొనుట, శని స్తోత్రములు చదువుకొనుట వలన కష్టాలను అధిగమించవచ్చును.